వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ బిట్స్లో భాగంగా ఈరోజు సెకండ్ డేలో మరికొన్ని బిట్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏ సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ విత్ ఆన్లైన్ కనెక్టివిటీ to branches, internet as well as the ATM network, which has been adopted by almost all major banks of our country, is known as the core banking. Second question, the unit trust of India came into being in 1964. Which of the following is or examples of financial assets? So manaku national saving certificates, Krishi Vikas Patra, Indira Vikas Patra, infrastructure bonds. Answer all of the above. Next question, capital market is a market which deals with the long term funds. Long term funds gurinchi discuss chesedi capital market. Next, regional rural banks fall within the regulatory purview of State Bank of India. Next, 25th question, Insurance Regulatory and Development Authority IRDA with its headquarters at Hyderabad is regulatory authority for all insurance companies in India, including the Life Insurance Corporation of India. మనకు ప్రతి ఒక్క సెగ్మెంట్కి ఒక రెగ్యులేటర్ అనేది ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్కు సెబీ ఉంది. నెక్స్ట్ టెలి కంపెనీస్కు ట్రాయ్ ఉంది, TRAI. ఇన్ ద సేమ్ వే ఇన్సూరెన్స్ వాటికి IRDA, తర్వాత ఈ బ్యాంక్స్కి సంబంధించి RBI. అలా చాలా సెగ్మెంట్స్కు మనకు రెగ్యులేటర్ ఉంది. రెగ్యులేటర్ చాలా అవసరం. రెగ్యులేటర్ లేకపోతే మనకు వర్క్ అనేది స్మూత్గా ఫినిష్ అవ్వదు. ఓకే, సో హైదరాబాద్లో IRDA ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. ఓకే, హెడ్ క్వార్టర్స్గా. నెక్స్ట్, ది మ్యూచువల్ ఫండ్స్ ఫాల్ విత్ ఇన్ ద సూపర్వైజరీ పర్వ్యూ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IRDA, సెబీ. సో చెప్పాను కదా, మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు షేర్ మార్కెట్ కదా. షేర్ మార్కెట్స్కి సంబంధించిన ఏదైనా సరే మనకు సెబీ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ సెబీ. నెక్స్ట్, సో ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. డెవలప్మెంట్ బ్యాంక్స్ కిందికి రాంది ఏది అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎగ్జిమ్ బ్యాంక్ అన్నది ఇది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అనమాట ఇది. సో ఇది డెవలప్మెంట్ బ్యాంక్స్ కంట్రోల్లోకి రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ కార్పొరేట్ సెక్టర్ ఆర్ షేర్స్, డిబెంచర్స్, పబ్లిక్ డిపాజిట్స్, లోన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ నాలుగు కూడా కార్పొరేట్ వరల్డ్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్సే. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి అంటే మొబైలైజ్ సేవింగ్స్, ప్రమోట్ సేవింగ్స్, తర్వాత అలొకేట్ సేవింగ్స్ ఫ్రమ్ అమాంగ్ డిఫరెంట్ యూజర్స్. అన్నీ కూడా అసలు ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ చేసే పని ఏంటి అంటే ఫస్ట్ సేవింగ్స్ని కలెక్ట్ చేస్తారు, సేవింగ్స్ని ప్రమోట్ చేసుకుంటారు. మేము ఇంత సేవింగ్స్ చేసాము అని చెప్పి. అంతే కదా, ఎక్కువ మంది ఎక్కువ సేవింగ్స్ చేస్తున్నామని చెప్తేనే కదా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేది. సో నెక్స్ట్, అలొకేట్ సేవింగ్స్ అమాంగ్ డిఫరెంట్ యూజర్స్. ఎక్కువ మంది నుంచి సేవింగ్స్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ చేసే పనులు. ఓకే, తర్వాత 30వ క్వశ్చన్, సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ of primary securities. Answer, new currency. Okay, next question, Indian financial system comprises of scheduled commercial banks, non-banking financial institutions, urban cooperative banks, unorganized sectors. Answer all of the above. Next, the 32వ 32nd, the Bombay Stock Exchange came into being in the year of 1875. 1875లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది. 33వ బిట్, the unit trust of India came into existence in 1964. Next, the how many commercial banks were there were nationalized on 19 July 1969? Answer, 14. Next, how many nationalized banks working in India as on 2013? Answer, 26 అనమాట. అండ్ తర్వాత కూడా మనకు ప్రజెంట్ అప్డేట్లో అబ్జర్వ్ చేస్తే మనకు చాలా అప్డేట్ అయ్యింది అండ్ చాలా బ్యాంక్స్ కూడా మెర్జ్ అయిపోయాయి వేరే బ్యాంక్స్లోకి. నెక్స్ట్, న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ బీయింగ్ గివెన్ లైసెన్సెస్ సిన్స్ 1993. Next, the gilt-edged market refers to the market for government securities, semi-government securities,
కార్పొరేట్ సెక్యూరిటీస్. ఆన్సర్ 1 and 2. నెక్స్ట్ది 38వది. The first share market in India was established in. Answer is Mumbai. సో అందుకే మనకు ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, సో మనకు అడ్మినిస్ట్రేటివ్ అంటే అది అఫీషియల్గా కాదనుకోండి, బట్ ఎక్కువ మంది ఏమంటారంటే మనకు ఫైనాన్స్ అంటే ముంబైయే గుర్తొస్తుంది ఎక్కువ మందికి, వ్యాపార పరంగా కానీ నెక్స్ట్ ఫైనాన్స్ పరంగా కానీ. ఎందుకంటే ఆర్బీఐ కూడా హెడ్ క్వార్టర్స్ని ముంబైలోనే పెట్టుకుంది కనుక, అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ముంబైని మామూలుగా అంటూ ఉంటారు. But main capital is New Delhi. Consider the following statements. Securities that have an original maturity that is greater than 1 year are traded in capital markets. Second option, the best known capital market securities are stocks and bonds. ఇందులో కరెక్ట్ ఏది అంటే రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ లాస్ట్ వన్. Consider the following statements. Securities that are securities that have an original maturity that is greater than 1 year are traded in money markets, and the best known money market securities are stocks and bonds. సో ఈ విషయంలో మనీ మార్కెట్ అని వస్తే మాత్రము మనకి రెండు కూడా ఫాల్స్ అవుతాయి. ఓకే, సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్, అండ్ మరికొన్ని బిట్స్ మరొక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.